క్లైమాక్స్ లాస్ట్ 20 minutesలో ఒక ఎపిసోడ్ వస్తుంది. థియేటర్లో సవాళ్ళు వేస్తాయి. డిఎస్పి మాత్రం చింపేశాడు, మామూలు లేదు. ఎవడైతే డిఎస్పిని అన్నాడో మూసుకోవాలి. సాగు కొట్టే డిఎస్పి అరిచి గొంతులు పోయినాయి లోపల, మామూలు లేదు. అల్లు అర్జున్ నేను డైహార్డ్ ఫ్యాన్, మామూలు లేదు. బ్లడ్ పెట్టారు, మొత్తం చూపించారు. తెలుగుడి పవర్ ఏంటో చూపించారు మొత్తం. అంటే ఇప్పుడు సినిమాలో విలన్ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి అన్న? విలన్ క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ వర్త్ అన్న. 2000 పెట్టినా సరే టికెట్ వర్త్ అన్న. మొత్తం రికార్డులని బదులు కొట్టారు. రోజు ఈ ఒక్కరోజు 300 కోట్లు అన్న కన్ఫామ్. నచ్చిన క్లైమాక్స్ మాత్రం ఎరగ తీశాడు. అసలు జగపతి బాబు కొడుకుని చంపేటప్పుడైతే అక్కడ లేడీ గెటప్లో అయితే క్లైమాక్స్ బాగుంది. అసలు చాలా సినిమా మాత్రం చాలా బాగుంది. పార్ట్ 2 అల్లు అర్జున్ మాత్రం అరాచకం, అస్సలు తగ్గేదేలే అని చెప్పి మామూలుగా చూపించలే. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కూడా ఇంకా బాగా చూపించాడు సుకుమార్ గారు. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చూసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉందన్న. యాక్టింగ్ అయితే కనుక మామూలుగా చేయలేదు. జాతర సీన్ వస్తుంది బెస్ట్. మన సినిమా మొత్తంలో అల్లు అర్జున్ గారు ఆల్ మూవీస్ చూసుకున్న బెస్ట్ యాక్టింగ్ ఏదంటే జాతర సీన్. మామూలుగా చించేశారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా మాత్రం మామూలుగా లేదు. చాలా వెరైటీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఫైట్లు బాగున్నాయి. లేడీస్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బూతులు తిడుతూ కూడా లేడీస్కి సారీ చెప్తాడు కానీ అపోజిషన్కి చెప్పడు. చాలా బాగుంది సినిమా. ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ బయటకి మనం ఇచ్చేయచ్చు డబ్బులు. లాస్ట్ బయటకి డబ్బులు ఇచ్చేయచ్చు. ఎవడ పాత్ర వాడు బాగా చేశాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్పట్లా, జెన్యూన్ ఆడియన్స్ కూడా పక్కా నచ్చుతుంది. అందరూ జాతర సీన్ అంటారు కానీ బయట చెప్పుకోరు, కానీ జాతర సీన్ అంటారు కానీ సుకుమార్ ప్రతి పావుగంట ప్రతి అరగంటకు ఒక డిస్ట్ పెట్టాడు. జనరల్గా సుకుమార్ లాంటి డైరెక్టర్ నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, రాజమౌళి లాంటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సుకుమార్ రాజమౌళి రేంజ్, అంతకు మించి రేంజ్. ఎలా తెస్తే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఎలా తెస్తే ఉంటుందో అలా చూపించాడు. బాగుంది. రప్ప రప్ప అంటూనే రప్ప ఆడిచ్చేసాడు. అసలుకి థియేటర్లో అసలు మామూలుగా లేదు. అలా అరిచామంటే అసలు చూడను అన్నోళ్ళు కూడా వచ్చి చూసారు మూవీకి. అల్లు అర్జున్ యాక్టింగ్ అస్సలు చెప్పనవసరం లేదు, తెలిసిందే కదా. ఎందుకు ఇంక చెప్పడం అల్లు అర్జున్ గురించి. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. హస్బెండ్ కి ఇచ్చే విలువలు కూడా చాలా బాగున్నాయి. అలా బాగుంది, ఎక్సలెంట్. అల్లు అర్జున్ కానీ మన సుకుమార్ గారు తీసింది కానీ ఎక్సలెంట్గా ఉంది సార్. నేను రివ్యూ చూశాను, భయం వేసింది ఏది బాగుంది లేదో అని. కానీ ఈ షోకి వచ్చాను, ఎక్సలెంట్గా ఉంది సినిమా. చాలా బాగా నచ్చింది. పుష్ప అన్న, అల్లు అర్జున్, పుష్పరాజులో అన్న మటుకు ఎక్సలెంట్. సుకుమార్ డైరెక్టర్ లాంటి ఇండస్ట్రీలో డైరెక్టర్ ఇంకెవరికి దొరకరు. మొన్నటిదాకా రాజమౌళి అన్నారు కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, సుకుమార్. దాదాపు 10 సంవత్సరాల దాకా ఈ రికార్డుని కనుక ఎవరు బద్దలు కొట్టలేరు, అది మనకు పక్కా. నేను ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ గా చెప్తున్నా. సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంతో, పాత్ ఫైజల్ అంటే. మూడోది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ ఒక లేవ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఉందబ్బా, దానికి 1000 రేట్స్ బిగ్గెస్ట్. క్లైమాక్స్ ఫైట్, జాతర ఫైట్ ఒక అరాచకం అంటే. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది అబ్బా, అదైతే అప్పుడు ఇచ్చాడు. ఈ సినిమాకి ముందు ఒక నటన ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. యాక్టింగ్ మొత్తం ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తాడు. జాతరలో చూపిస్తారు మీరు, అమ్మవారి పొనిద్ది అల్లు అర్జున్లో. దానికి గూస్ బంప్స్ మటుకి పక్కా. దానికి మించి క్లైమాక్స్ ఫైట్ రప్ప అనే ఫైట్, అది ఇంకా ట్విస్ట్. సుకుమార్కులు మధ్యలో కనబడితే దానికి మీరు ఫిదా అవుతారు. సుకుమార్కి రాజమౌళి కన్నా 100% సుక్కుదే బెస్ట్ అనిపిస్తుంది మీకు. అల్లు అర్జున్ క్యారెక్టర్ అసలు ఎక్కడ తగ్గలేదు, అల్లు అర్జున్ అయితే యాక్టింగ్ కుమ్మేశాడు అన్న. చింపేసింది కేక, రప్పలు ఆడిచ్చాడు. అసలు మామూలు కాదు, అరుపులే 3 రావాలి. నెంబర్ 1 అన్న. లేడీ గెటప్ అసలు ఏదో అనుకున్నాం కానీ చించి పడేశారు. అసలు హైలైట్ అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, కళ్ళ ఎక్స్ప్రెషన్. ఒక ఆడపిల్ల కూడా ఒరిజినల్ అంత గెటప్లు కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుందో నెంబర్ 1 అన్న. అల్లు అర్జున్ యాక్టింగ్ చెప్పవసరం, బ్లాక్ బస్టర్గా ఉంది. అసలు ఏంటంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ప్యూర్ యాక్షన్ మీద. అసలు 2 ఫైట్లు ఉంటాయి, జాతర సీన్ కానీ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంక చెప్పవసరంలా. ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. అంటే పుష్ప 1కి పుష్ప 2కి ఎలా ఉంది? పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా పుష్ప 1 100 టైమ్స్ అంటే పుష్ప 2 1000 టైమ్స్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. అంత రేంజ్ లో ఉంటుంది. రష్మిక మందన యాక్టింగ్ ఎలా ఉంది? రష్మిక మందన యాక్టింగ్ అందరూ బాగా చేశారు. రష్మిక మందన అనే కాదు కానీ అందరూ. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే ఇంకా చెప్పవసరంలా కానీ ఇంకా నెంబర్ 1. ఇంకా క్లైమాక్స్ ఉంటుందన్న, బట్టలు చింపేసుకుంటారన్న. అసలు
జనాలు. రష్మిక మందాన, అల్లు అర్జున్ అసలు అబ్బా సూపర్. కెమిస్ట్రీ సూపర్ ఉందన్న. రొమాన్స్ సీన్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. డాన్సులు ఏంటన్నా అసలు బట్టలు వేసుకొచ్చి తినకి బాల్కనీలో అంటే తినకెళ్ళిపోయామన్నా. బాల్కనీలో అంటే తినకెళ్ళి డాన్స్ వేస్తున్నాం, అంత బాగున్నాయి అన్న. పాటలు సూపర్ అసలు. ఎవరు చెప్పాడు పాటలు బాగాలేదని? మొత్తం ఓవరాల్ సూపర్ సినిమా. సుకుమార్ డైరెక్షన్ షార్ట్ కి మైండ్ పోతుంది, అసలు మైండ్ పోతుంది. ఇయర్ 22 సినిమా చాలా వర్త్. అసలు ల్యాగ్ ఏం అనిపించింది మీకు? సరదాగా వెళ్ళొచ్చు. అంటే పుష్పలో 2లో పుష్ప 1కి 2కి ఏమన్నా చాలా తేడా ఉంది. లైక్ ఆ బీజిఎం కొట్టుదురు కానీ స్టోరీ మొత్తం చాలా డిఫరెంట్. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా? చింపేశాడు. 3 years వర్త్ అల్లు అర్జున్ యాక్టింగ్. టైం తీసుకున్నా కరెక్ట్గా దింపాడు.